వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. కడుపుతో ఉన్నవాళ్ళు జంట అరటి పండ్లను తింటే కవలలు పుడతారనే నమ్మకాన్ని కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఫిలిప్పైన్స్ దేశీయులు కూడా బలంగా నమ్ముతారు. ప్రెగ్నెంట్ లేడీ తన గర్భకాలంలో తొలి 3 నెలల్లో ఈ జంట అరటి పండ్లను తింటే వారికి ఖచ్చితంగా కవలలే పుడతారనే నమ్మకం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సైంటిఫిక్గా ఇది నిరూపితం కానప్పటికీ దీనిని బలపరిచేందుకు మాత్రం ఓ సైన్స్ లాజిక్ పనికొస్తుంది. సాధారణంగా అరటిపండును పొటాషియం గని అంటారు. ఒక్క అరటిపండు తింటే ఒక రోజులో మన శరీరానికి కావలసిన 20% పొటాషియం లభిస్తుంది. ఇక గర్భిణీలకు పొటాషియం అవసరమే, కానీ పొటాషియం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఒక్క అరటిపండు తింటేనే 450 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. అదే జంట అరటిపండు అయితే 900 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. అంటే ఒక్క రోజులో మనకు కావలసిన పొటాషియంలో కేవలం అరటిపండు నుండే 40% తీసుకున్నట్టు లెక్క. ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో పొటాషియం అందుతుంది. ఇది గర్భిణీ మహిళల మీద అధిక ప్రభావాన్ని చూపుతుంది. వాళ్లకు పుట్టబోయే పిల్లలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అందుకే గర్భిణీలు ఎక్కువగా అరటి పండ్లను తినకూడదని, జంట అరటి పండ్లను తీసుకుంటే కవలలు పుడతారనే ఓ రకమైన భయాన్ని సృష్టించారని చెప్పొచ్చు. కొంతమంది కవలలు కావాలనుకునే జంట అరటి పండ్లను వెతికి మరీ తింటారు. అది వేరే విషయం. గర్భిణీలకు పొటాషియం ఎక్కువైతే వచ్చే అనారోగ్య సమస్యలు ఇలా ఉంటాయి: అధిక మూత్ర విసర్జన, కిడ్నీలో రాళ్ళు, ఇంటర్నల్ బ్లీడింగ్, గుండె కొట్టుకోవడం తగ్గడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం, ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ జంట అరటి పండ్లు, జంట వంకాయలు తింటే కవలలు పుడతారని విన్నప్పటి నుండి కావాలని జంట అరటి పండ్లను, జంట వంకాయలను వెతికి మరీ తినేదానని, అందుకేనేమో నాకు కవలలు పుట్టారని ఆమె చెప్పుకొచ్చారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.